పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాతావరణం నిర్మాణం కావాలి. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారద్రోలని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని చెప్పించి బాలా గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మనం చాలా ప్రాంతాల్లో రకరకాల పండుగలు పోయినసారి కంటే గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఇలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది యువకులందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 9 రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది అక్కడిక్కడ వాగుతూ ఉంటారు, విఘ్నేశ్వర నవరాత్రులు వీళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారని. అవన్నీ కూడా తప్పు. కొంతమంది కావాలనే ఈ పండుగలను పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు.